హిందువులని దూషిస్తూ, ద్వేషిస్తూ, కనీసం అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికి కూడా నిరాకరిస్తూ, అదే సందర్భంలో హిందూ ఓట్లు కావాల్సినప్పుడు చొక్కా పైన జంజం వేసుకు తిరుగుతూ, ముస్లిముల విషయంలో మాత్రం పూర్తి అపారమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నట్టు రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సింది ఒకటే. ముస్లిముల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే కనుక కాంగ్రెస్‌కి పోటీగా ప్రాంతీయ పార్టీలు కుప్పలు తెప్పలున్నాయి. ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, అక్కడ డీఎంకేనా తమిళనాడులో, లేకపోతే సమాజ్‌వాదీ పార్టీనా, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీనా, ఎంఐఎమ్మా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి పంచుకోవాలి ముస్లిముల ఓట్లు. అదే హిందువులకి అనుకూలంగా వ్యవహరిస్తే ఇక్కడేమి హిందువులకు ఫేవర్ చేయక్కర్లా. ముస్లిం అప్పీజ్‌మెంట్ అంటే ముస్లిముల మెప్పు కోసం హిందువుల్ని దూషించడం, ద్వేషించడం మానాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో హిందువులని దుర్మార్గులుగా చిత్రీకరించే దుర్మార్గపు చరిత్ర మానుకోవాల్సి ఉంది. ముస్లిముల కోసం అని చెప్పి హిందువుల్ని హింసించడం మానుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో ముస్లిములకు విపరీత హక్కులు ఇస్తూ హిందువుల మీద వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడం వల్లనే హిందువులు పోలరైజ్ అయ్యారు. ఈవేళ భారతదేశంలో హిందూ పోలరైజేషన్ పెరుగుతోంది, భారతీయ జనతా పార్టీ ఎదుగుతోందంటే అది భారతీయ జనతా పార్టీ హిందువులకు పెద్దగా చేసింది ఏం లేదు. కానీ హిందువుల వాదల పట్ల సానుభూతితో ఉంది, సంఘీభావంతో ఉంది. హిందువులకు ఆ బాధలు క్రియేట్ చేస్తుంది ఎవరు? ఎన్డీఏ భాగస్వామి పక్షాలు. ఇప్పుడు ఆ తిరుపరకుందరం దగ్గర చేస్తున్నట్టు స్టాలిన్ దుర్మార్గానికి హిందువుల ఆగ్రహం రగలబట్టినే కదా ఏ బీజేపీ అక్కడ తోడుంది. చేస్తున్నది హిందూ సంఘాలు. అక్కడ కర్ణాటకలో జరుగుతున్నటువంటిది ఏంటి? హిందూ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? హిందువులు మండిపడుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, హిందువులను హింసించి వేధిస్తే ముస్లింల ఓట్లు వస్తాయి అనుకుంటే, ముస్లింల ఓట్లు 50% దాటాక వీళ్ళ కోరిక నెరవేర్చాము. కానీ ప్రస్తుతానికి ఈ దేశంలో 15% నుంచి 20% ఉన్నాయి. దానికోసం ప్రయత్నిస్తే 80% కోల్పోవాల్సి వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.